నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలంలో ఏడీఏ రాజ్కుమార్ వ్యవసాయ సాగు పద్ధతులపై రైతులకు అవగాహన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఆర్సీ లక్ష్మీ మాధురి పాల్గొని పంటలపై రైతులకు అవగాహన కల్పిస్తూ పలు సూచనలు, సలహాలు చేశారు. రైతులు ఎక్కువ రసాయన ఎరువులపై ఆధారపడకుండా ప్రకృతి సంబంధమైన సేంద్రియ ఎరువులనే వాడాలన్నారు. ఖచ్చితంగా ప్రతి సంవత్సరం వరి పంట ముందు పచ్చరొట్టె పంటను వేసుకోవాలన్నారు. వీటి కారణంగా రైతులకు ప్రయోజనం చేకూరుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఏవో రఘునాథ్ రెడ్డి, శిరీష, జోష్నారాణి, చక్రవర్తి, సుమలత, మండల ఉపాధ్యక్షులు కూకటి వెంకటేశ్వర్రెడ్డి, రైతు సంఘం అధ్యక్షులు బొల్లినేని రవినాయుడు రైతులు పాల్గొన్నారు. లేబూరు గ్రామంలో రైతులకు మంచి వ్యవసాయ పద్ధతుల పైన పొలంబడి నిర్వహించడం జరిగింది. అంటే ఆరోగ్యకరమైన పంట, తక్కువ ఖర్చుతోటి అధిక దిగుబడి ఎలా సాధించాలి, అలానే రసాయన అవశేషాలు అతి తక్కువగా ఉండేలాగా మనం పంటలు పండించడం ఎలాగనేది రైతులకు చెప్పడం జరిగింది. రసాయన అవశేషాలు ఉండడం వల్ల అనారోగ్యమైన పరిస్థితులు, అందరికి కూడా ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి కాబట్టి, అలానే మనకి ఎక్స్పోర్ట్ వాల్యూ కూడా రాదు కాబట్టి రైతులకి శిక్షణ ఇచ్చి మంచిగా మరి అనారోగ్యం లేని, రసాయనాలు లేనటువంటి పంటలు పండించడానికి వాళ్ళకి శిక్షణ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అలానే సామూహికంగా ఎలుకలు నివారించుకునే కార్యక్రమం కూడా వాళ్ళకి చూపించడం జరిగింది. మరి ఇందుకూరుపేట మండలం జగదేవిపేట మరి గ్రామంలో వరి పొలంలో ఈరోజు ఈ యొక్క గ్యాప్ పొలంబడి అనే కార్యక్రమానికి సంబంధించి సమావేశం రైతులతో, అంటే ఈ యొక్క మా యొక్క సబ్ డివిజన్లో ఉన్న, అంటే ఇందుకూరుపేట సబ్ డివిజన్లో ఇందుకూరుపేట, ముత్తుకూరు, తోటపల్లి గూడూరు 3 మండలాల్లో ఉన్న మరి ఎవరైతే రైతులు ఈ యొక్క గ్యాప్ పొలంబడిలో చేర్చున్నారో అటువంటి రైతులతోనూ, మరి అదేవిధంగా ఇక్కడున్న పొలంబడి 30 మంది రైతులతోనూ ఈ యొక్క మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి మరి మన డిస్టిక్ రిసోర్స్ సెంటర్ నుంచి కూడా మరి ఏడీఏ లక్ష్మీ మాధవ్ మేడం గారు, అదేవిధంగా ఏవో చక్రవర్తి గారు కూడా రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో మేము ఈ యొక్క గ్యాప్ పొలంబడి గురించి, అదేవిధంగా సర్టిఫికేషన్ ఏ విధంగా చేసుకోవాలి, అదేవిధంగా మరి స్టేట్ లెవెల్లో మరి ఏపీ SOPCAతో ఎట్లా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, అదేవిధంగా FEOతో ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, తదితర విషయాలన్నింటినీ కూడా మేము ఈరోజు చూపించడం జరిగింది. ఇదే కాకుండా మరి ఈ యొక్క ఎలుకల మందు మరి ఏ విధంగా ఈ యొక్క గ్యాప్ పొలంబడిలో ఉన్నాయి కాబట్టి దానికి ఏ విధంగా ఎలుకల మందుని మరి రైతులు ఈ యొక్క ఎర్రని ఏ విధంగా తయారు చేసుకోవాలి, ఈ బ్రహ్మడయాలిన్ అనే మందుతో మేము ఏ విధంగా మరి ఈ బియ్యపు గింజలతో కలిపి, నూనెతో కలిపి, అదేవిధంగా పొడి మందుతో కలిపి వాటన్నిటిని కూడా మేము ప్యాకెట్లు చేసి రైతుల ద్వారా పొలంలో అంతా కూడా ఈ యొక్క ప్యాకెట్లు కూడా ఎక్కడైతే ఎలుకలు ఉన్నాయో వాటన్నిటిలో కూడా పెట్టించడం జరిగింది. కాబట్టి ఈ ఇండి గ్యాప్లో చేరిన మరి మా డివిజన్లో 15 మంది రైతులు ఉన్నారు కాబట్టి ఒక్కొక్క మండలానికి 5 చొప్పున వీరందరి చేత మా యొక్క వ్యవసాయ అధికారులు కూడా ఈ యొక్క మంచి, అంటే ఏవైతే మరి శాస్త్రవేత్తలు కానీ లేకపోతే ZRSలో ఏదైతే శాస్త్రవేత్తలు చెప్తారో అటువంటి సిఫార్సు చేసిన రసాయనిక పురుగు మందులు, ఎరువులు అటువంటివే వాడి మరి ఈ విషరహితమైన, అంటే తక్కువగా మోతాదులో వాడిన ఈ యొక్క గ్యాప్ పొలంబడి ద్వారా పండించిన వరి ధాన్యాన్ని మేము ఈసారి మరి ఎక్కువ రేటుకి అందించేదానికి కూడా మేము కృషి చేస్తున్నాము. కాబట్టి ఈరోజు 3 మండలాలకు సంబంధించిన ఏవోలు, అదేవిధంగా ఏడీగా నేను, అదేవిధంగా రైతులు, మరి అదేవిధంగా గ్రామ వ్యవసాయ సహాయకులు ఈ డివిజన్లో ఉన్న వాళ్ళు అందరూ కూడా. Hi Nilor, please subscribe to N3 TV. భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 27వ మహాసభలు ఆహ్వానం. ఫిబ్రవరి 1, 2, 3 తేదీలు నెల్లూరు. CPIM రాష్ట్ర మహాసభలు సందర్భంగా ఫిబ్రవరి 3వ తేదీ సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు ఆత్మకూరు బస్టాండ్ నుండి ప్రదర్శన. సాయంత్రం 4 గంటలకు విఆర్ హై స్కూల్ గ్రౌండ్స్ నందు బహిరంగ సభ జరుగును. CPIM పొలిట్ బ్యూరో సభ్యులు కామ్రేడ్ బృందా కారత్ గారు, కామ్రేడ్ MA బేబీ గారు, కామ్రేడ్ BB రాఘవులు గారు, CPIM రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ V శ్రీనివాసరావు గారు, కేంద్ర కమిటీ సభ్యులు MA గఫూర్ గారు, CPIM రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి రమాదేవి గారు, CPIM జిల్లా కార్యదర్శి కామ్రేడ్ మూలం రమేష్ గారు మరియు రాష్ట్ర కమిటీ నాయకులు పాల్గొంటారు. కావున జిల్లాలోని ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయగలరు. ఇట్లు ఆహ్వాన సంఘం, నెల్లూరు జిల్లా.